విశాఖపట్నం ఓడరేవు ప్రధాన రహదారిలో భాగమైన హనుమాన్ జంక్షన్ ప్రాంతంలోని నూజివీడు రోడ్, గుడివాడ రోడ్ మరియు విజయవాడ వైపు వెళ్లే ప్రధాన రహదారులు రోజురోజుకి ట్రాఫిక్ సమస్యలకు, ప్రమాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. రహదారుల పక్కన డ్రైనేజీలు, ఫుట్పాత్లపై శాశ్వతంగా ఏర్పాటు చేసిన ఆక్రమణల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఫుట్పాత్లు పూర్తిగా ఆక్రమణలకు గురవడంతో పాదచారులు రోడ్డుపైనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. దీంతో తరచూ ట్రాఫిక్ జామ్లు ఏర్పడడమే కాకుండా ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతోందని స్థానికులు అంటున్నారు. ఈ సమస్యలపై అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడానికి ప్రజలు సిద్ధమైన తరుణంలో హనుమాన్ జంక్షన్ పోలీసులు కూడా హెచ్చరిక పోస్టర్లు విడుదల చేశారు. రోడ్లపై తోపుడు బండ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్కు అంతరాయం కలిగించవద్దని, నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలపవద్దని పోలీసులు స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కల్లూరు టు విశాఖపట్నం ప్రధాన రహదారిలో కీలక ప్రాంతంగా ఉన్న హనుమాన్ జంక్షన్ పూర్తిగా ఆక్రమణలకు గురవడంతో అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు కూడా ఆటంకం కలుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి డ్రైనేజీ, ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.